హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరైతే బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేనైతే ఉసిరికాయ ఊరగాయలు పెట్టాలో చూపిస్తాను చూడండి. నేనైతే 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను అనమాట. వీటిని అయితే బాగా కడిగి ఆరబెట్టుకొని తుడిచి నిమ్మ లేకుండా తీసుకోవాలి. వీటిని అయితే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేశానండి, లైట్గా ఒక 5 మినిట్స్ అలాగా. అలా చేసిన తర్వాత అయితే మనకి ఇలాగైతే వస్తాయి అనమాట. ఇప్పుడైతే వీటిని ఇలాగే కాయలు వేస్తే కొంచెం పిల్లలు తినాలంటే కష్టం ఉంటుంది కదా. దీన్ని అయితే ఇట్లా ఓపెన్ చేసి గింజ తీసేసి అయితే తీసుకుంటున్నాను చూడండి. ఇలాగైతే అన్నీ గింజ అయితే తీసేస్తున్నాను. మెత్తంగా అయిపోతుంది మనకి ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వగానే. చూడండి ఇప్పుడైతే అన్నీ ఇలాగైతే గింజ ఆయిల్ ఫ్రై అవ్వకముందు తీస్తే రావు. అన్నిటిని అయితే ఇలా తీసేసుకోవాలండి. చూడండి ఇవైతే హైబ్రిడ్ కదండి, అడవుల్లో చుట్టుపక్కల దొరుకుతాయి కదండి నాటువి, అవే. అన్నీ అయితే ఇలాగా గింజలు అయితే తీసేసేయాలి. చూడండి ఇప్పుడైతే ఇవంతా ఇలాగైతే తీసేసి ఆ గింజలంతా తీసేసాను అనమాట. దీంట్లో అయితే మనము కొలత తగ్గట్టు అన్నీ వేసుకుంటాం. మనకి ఊటకి కావాలి కాబట్టి మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకోవచ్చు అండి. నేనైతే దీనికి ఒక 50 గ్రామ్స్ పట్టిందండి కారం. చూడండి 50 గ్రామ్స్ అయితే దీని నిండా వచ్చింది. చూడండి 50 గ్రామ్స్ అయితే కారం, 1 గ్లాస్ కారం వేసాను. అదే గ్లాస్తో సాల్ట్ వేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు సాల్ట్ కూడా అదే గ్లాస్తో అయితే 1 గ్లాస్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి 1 గ్లాస్ సాల్ట్. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆవాలైతే దూరగా వేయించి దాన్ని అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. మెత్తంగా గ్రైండ్ చేసి పెట్టుకొని దాన్ని కూడా అయితే వేసేసుకుంటున్నాను. అది కూడా ఒక 1/4 కప్ అయిందన్నమాట. చూడండి ఇప్పుడు ఇదంతా వేసి బాగా అయితే మిక్స్ చేసేసుకున్నాం. ఇదంతా ఇలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలి, కారం అంతా. ఇప్పుడు దీంట్లో అయితే మనము ముందుగా ఆయిల్ కాచి తిరగమాత వేసుకున్నాను అనమాట. ఈ ఆయిల్ అయితే దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఆయిల్ అయితే కాగబెట్టి చల్లారనిచ్చింది వేయాలండి. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ముక్కలు ఇలా పోయడం వల్ల ఏంటంటే ఉప్పు కారం ముక్కలకి అంతా బాగా పడుతుంది తొందరగా. మనం కూడా తినడానికి అయితే బాగుంటుంది. దీంట్లోకి అయితే ఒక 2 నిమ్మకాయలు అయితే రసం వేసుకుంటున్నాను నేను. చూడండి
2 నిమ్మకాయలు అయితే రసం పిండుకుంటున్నాను. రెండు నిమ్మకాయల రసం అయితే పిండేసుకున్నాం. లాస్ట్లో ఒకసారి ఉప్పు కారం చూసుకొని కొంచెం ఏదైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ చేసి వేసేసుకోవచ్చండి. నేనైతే ఈ సైజు ఒక 2 నిమ్మకాయలు వేసుకున్నాను అండి. ఇలాగైతే 2 నిమ్మకాయలు అయితే నేను పిండేసుకున్నానండి. బాగా గట్టిగా పిండి చూడండి. అయితే ఇప్పుడైతే నిమ్మరసం వేసిన తర్వాత అయితే మనం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లో అయితే లాస్ట్లో గిన్నెలో ఉంటుంది కదండి, దాంట్లో అయితే వేడిగా అన్నం కానీ వేసుకొని తింటే ఉంటుంది. చూడండి, ఇందులో మన ఉసిరికాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటే ఇప్పుడైతే దీన్ని అయితే నేనైతే బౌల్లోకి తీసేసుకుంటాను. బౌల్ కాదు, దీంట్లో కావాలంటే మీకు ఫ్లేవర్ కావాలనుకుంటే తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. డ్రెస్ కొద్ది నూనె చూడండి, అంటే ఆయిల్ కూడా మనం కొంచెం కాల్చి చల్లార్చి వేసుకోవచ్చండి. చూడండి, ఇంతే. ఇప్పుడైతే దీంట్లో అయితే వేడి అన్నం కానీ వేసి కలుపుకుందంటే బాగుంటుందండి. చూడండి, ఇప్పుడైతే వేసుకొస్తాము. నీకు మళ్ళీ నోరు వచ్చు. ఇప్పుడైతే దీనికైతే వేడిగా అన్నం వేసి కలిపి పెడతాను. మా వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. చూడండి, అయితే దీన్నైతే మీరు ఎంతమంది ఇలా తిన్నారు ఊరగాయ పెట్టేటప్పుడు లాస్ట్ రోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అండి, చూడండి, ఇద్దనా ఎలా ఉంది? భలే ఉంది. ఎలా ఉంది చెప్తే కదా. సూపర్. ఇంకా అండి, మన ఉసిరికాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్.